సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఆ మహానుభావుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రమొస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న ధీశాలి అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పంద్రంగి గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ధర్మం, న్యాయం, ధైర్యంగల వ్యక్తిగా పేరొందారు. అల్లూరి తండ్రి ఉద్యోగరీత్యా విభిన్న ప్రాంతాలకు మారిపోతూ ఉండడంతో ఆయన విద్యాభ్యాసం ఒడిషాలోని కటక్, విశాఖపట్నం, రామచంద్రాపురం మొదలైన ప్రాంతాల్లో సాగింది. చిన్నప్పటి నుండే ధ్యానం, ఆధ్యాత్మికత, యోగాలో ఆసక్తి కనబరిచేవారు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. ఆకలి మంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగేవారు. దానివల్ల కడుపులో అల్సర్లొచ్చేవి. దీనికి తోడు గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించేవారు. గిరిజన స్త్రీలపై వారు అత్యాచారాలు చేసేవారు. మన్యంవాసుల కష్టాలను కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని అల్లూరి సీతారామరాజు నిర్ణయించుకున్నారు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలనెదిరించే విధంగా తయారు చేశాడు. మన్యంలోని గిరిజనులను సమీకరించి వారిని దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి పోరాటానికి సిద్ధం చేశారు. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు స్టేషన్ దోపిడీకి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 22న మన్యం విప్లవం ఆరంభమయ్యింది. అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలోని విప్లవ దళం చింతపల్లి పోలీస్ స్టేషన్, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుని గిరిజనులకు ఆయుధాలనందించడంతో అల్లూరి సీతారామరాజు అంటేనే బ్రిటిష్ అధికారులకు వణుకు పుట్టింది. అల్లూరి గెరిల్లా యుద్ధ పద్ధతులు అనుసరించడంతో బ్రిటిష్ సైన్యం నిలబడలేకపోయింది. ఆయన వేషధారణ, అడవిలో ఉండే నైపుణ్యాలు, యుద్ధవ్యూహం బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. 1924 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రత్యేకంగా వేలాది మంది సైనికులను అడవుల్లో మోహరించింది. మోసపూరితంగా వెన్నుపోటు ద్వారా అల్లూరి సీతారామరాజుని బ్రిటిష్ వారు పట్టుకున్నారు. 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజును కిర్లంపూడిలో బ్రిటిష్ వారు తుపాకీతో కాల్చి చంపారు. కాని ఆయన ఆశయాలు, స్వేచ్ఛాజ్వాలలు ఎప్పటికీ నిలిచిపోయాయి. అల్లూరి అగ్నిజ్వాలలు ఇంకా ప్రజల్లో ప్రేరణగా నిలుస్తూనే ఉంటాయి. ఆయన త్యాగం భారతదేశం మొత్తం స్వాతంత్రోద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, విప్లవం. ఒకరి మరణం వేల మంది జననం అనే సూత్రాన్ని నిజం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు. వీరత్వమంటే ఏంటో చూపించిన వీరుడు, స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన అమరజీవి. ఆయన జీవితం, త్యాగం భారతదేశ యువతకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది. వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం!